అందరికీ శనార్థులా ముందుగానైతే మా టైన్ 24x7 సనాతనం ఇది మన పురాణం టీవీ చూసే ప్రేక్షకులకైతే ముందుగానైతే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క ప్రసిద్ధి పొందిన టీటీడీ టెంపుల్ దగ్గరనైతే మనం ఉన్నాము. మరి ఆ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటి, ఆ గుడి యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఆ గుడికి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఎవరెవరైతే వచ్చిరో ఒక్కసారి ఆ భగవంతుణ్ణి అదేవిధంగా ఆ భక్తులు ఏ విధమైనటువంటి పూజలు చేస్తారో మనమే నేరుగా ఆ భక్తులతోటి అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో రండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనము హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరనైతే ఉన్నాముల్లా. అయితే సంవత్సరానికి ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉన్నదో ఆ దేవస్థానం దగ్గరనైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగానైతే ఆ యొక్క గుడి ద్వారాలు అయితే సంవత్సరానికి ఒకటేసారి తెరుచుకుంటాయట. గట్లాంటిది మనము తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే చూస్తాం కదా. ఇప్పుడైతే హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కూడా అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే భక్తులు హడావిడిగా వెళ్ళి ఆ యొక్క భక్తులు ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటారో ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ శేషతల్పం మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును ఏ విధంగానైతే దర్శనం చేసుకుంటారో సేమ్ గట్లనే ఇప్పుడు ఇక్కడ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా భక్తులు అయితే గట్లనే వచ్చిరులా. అదేవిధంగా మనం చెప్తే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎట్లనైతే ఉంటారో సేమ్ అదే లైను ఇక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేది చాలా శ్రేష్టమైనది, చాలా పవిత్రమైనది కాబట్టి ఈ దేవస్థానం దగ్గర కూడా సేమ్ అట్లనే ఉన్నారు జనాలందరూ. ఇగనులా మన ముంగటికైతే ఆ భగవంతుని సేవల నిమగ్నమైన కొంతమంది భక్తులైతే ఉన్నారు. మరి ఆ భక్తులను ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఆ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటిది, అసలు వైకుంఠ ఏకాదశి రోజు ఇట్లా భక్తులందరూ వచ్చి ఆ యొక్క దేవునికి ఎలాంటి సేవలు చేస్తారో ఒకసారి వాళ్ళనే కనుక్కుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సుమలత. సుమలత గారు. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క పూజలు అనేటివి చేస్తున్నారు కదా, ఈ పూజల యొక్క విశిష్టత ఏంటిది? విశిష్టత అంటే ఇది ఒక పవిత్రమైన రోజు అండ్ వెంకటేశ్వర స్వామి 7 ద్వారాలు ఓపెన్ అవుతాయని చెప్పి ఒక స్టోరీ ఉంది. అది అంటే ఇప్పుడు సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చిరు కదా. మరి యొక్క భక్తులు ఇప్పుడే వచ్చిరా లేకపోతే ప్రతి సంవత్సరం? మార్నింగ్ మబ్బుల నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే స్వామివారికి ఎట్లాంటి రకాలైనటువంటి పూజలు చేస్తారు? మరి అన్ని రకాల పూజలు ఉంటాయండి. తిరుపతి ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతేనండి. తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది. అలానే అవుతుంది. దేవుని గురించి ఇంకా కొన్ని విశేషాలు ఏమన్నా? వారం శుక్రవారము కుంకుమార్చన అవుతుంది. కుంకుమార్చన అవుతుంది, భోజనాలు ఉంటాయి, మంచిగా చేస్తారండి. నిత్య కళ్యాణం ఉంటుంది. సండే కళ్యాణాలు కంపల్సరీ. అంటే వైకుంఠ ఏకాదశి గురించి చెప్పాలంటే అసలు వైకుంఠ ఏకాదశికి అట్లా ఎందుకు ఆ పేరు వచ్చింది? మరి ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, అయితే దేవుళ్ళది ఉంటుంది. శ్రీనివాస స్వామి నెలంతా గాఢ నిద్రలో ఉంటాడు కాబట్టి ఆయన ఈరోజు ఈ నిత్య పూజ చేసి ఆయనకి భూమి మీదకి తీసుకురావడానికి ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోంటి ఏకాదశి అని పేరు వచ్చిందండి. స్వామికి చాలా అసలు కలియుగంలో ఉన్నాడంటే ఈ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి లేని ఈ లోకమే అంతా ఏది లేదు. కానీ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా చెప్పలేకపోతున్నాం. బ్రహ్మతో సహా ప్రతి ఒక్క సకల దేవుళ్ళు అందరూ కలిసి శ్రీనివాసుని దర్శనం చేసుకోవడానికి వైకుంఠ ద్వారం గుండా వెళ్తారు ఈరోజు.
ప్రతి ఒక్క దేవతలందరూ కలిసి ఆ వైకుంఠ ద్వారం నుంచి వెళ్తారు. అంటే సంవత్సరానికి ఒకటేసారి ఈ వైకుంఠ ద్వారం అనేది తెరుచుకుంటుంది. ఒకటేసారి తెరుచుకుంటారు అది. సకల దేవతలందరూ ఈ రోజు వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ యొక్క స్వామివారిని చూసేందుకు దేవతలు అందరూ కలిసి వెళ్తారు. బ్రహ్మతో సహా వెళ్తారు. అదొకటి కథ అలా ఉంది. అంటే ఎట్లాంటి పూజలు చేస్తారు మరి దేవుడు? ఉపవాసం ఉండి అలా పూజలు చేస్తారు. వాళ్ళ మార్నింగ్ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు స్వామివారికి. కానీ నారాయణమూర్తికి తలనీలాలంటే చాలా ఇష్టము. ఆయనకు మనం ఏమైనా మొక్కుకొని తలనీలాలు సమర్పించుకుంటే మనం ఏదైనా తీరుతాయి, తొందరగా అనుకున్న కోరికలు తొందరగా తీరుతాయని చెప్పి. ఈ హిమాయత్ నగర్లో ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి దీనికి? తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము వస్తూ ఉంటాం. అంటే ఇది క్రీస్తు పూర్వం నుంచి అంటే చాలా అక్కడ తిరుపతి అక్కడ ఎలా ఉంటుందో తిరుమల తిరుపతి ఎలానో ఇక్కడ హైదరాబాద్లో తిరుపతి ఇక్కడ మాకు అలా. ఇక్కడ భక్తులు అంటే మామూలుగా భగవంతుని దర్శించుకునేందుకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 12 గంటల వరకు, నైట్ 12 గంటల వరకు దర్శనం ఇస్తూనే ఉంటారు వాళ్ళందరికీ స్వామివారు. రేపు కూడా దర్శనం, వైకుంఠ దర్శనం రేపు కూడా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు అయితే టెంపుల్ దగ్గర ఉన్నారు కదా, సో స్వామి యొక్క విశిష్టతలు ఏంటి, విశేషాలు ఏంటి ఒకసారి చెప్తారా? అలా ఏం లేదు, ఇవాళ వైకుంఠ ద్వారా ఓపెన్ అయితే అంటారు స్వామివి. సో ప్రత్యేక పూజలు అన్నీ అవుతుంటాయి, రోజు కంటే కొంచెం ప్రత్యేక పూజలు అన్నీ అవుతుంటాయి. సో ఇవాళ ఏకాంత దర్శనం అన్నీ అవుతుంటుంది. అంటే రోజువారీ జరిగే పూజల కంటే మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ విశిష్టత ఏంటి? విశిష్ట అంటే వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి కాబట్టి ఇవాళ వైకుంఠ ఒకటే పొద్దు ఇచ్చేసి పూజ చేస్తారు. ఇవాళ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇక్కడ లోపల చాలా అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగిందండి లోపల. సో అదేవిధంగా మనకి ఏంటంటే లోపల దర్శనం కోసం అని చెప్పేసి అదేవిధంగా చాలా మంచిగా అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి లోపల. సో స్వామివారి దర్శనం అనేది చాలా బాగుందండి, చాలా మంచిగా జరుగుతుందండి. స్వామివారి దర్శనంలో వచ్చేసి లోపల ఏర్పాట్లు చాలా మంచిగా చేసి ఉన్నారండి. లోపల దర్శనానికి పోయేటప్పుడు లోపల మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేసి మనకు వాటర్ ఫెసిలిటీస్ కానీ లోపల మెడికల్ క్యాంప్ కానీ సో ఇలాంటివి చాలా మంచిగా ప్రొవైడ్ చేసి ఉన్నారండి మనకు లోపల. చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది స్వామివారి దర్శనము. మీకు మీ ఛానల్కి కామన్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నా పేరు గడ్డం రమేష్. మేము రామ్నగర్ నుంచి వచ్చాము. నేను వసంత్ కుమార్ అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు స్వామివారి అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మేము మా గురువు గారు అయినటువంటి వసంత్ కుమార్ గారు ప్రతిరోజు మేము టెంపుల్కి వస్తుంటాము. అదేవిధంగా తిరుపతి కూడా ప్రతి నెల కూడా మేము వెళతాం. అక్కడి నుంచి కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ లడ్డూలు కూడా పెట్టడం జరగలేదు. మీడియా ద్వారా కూడా ఇక్కడ టీటీడీ సందర్భంగా లడ్డూలు కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని మాకు చిన్న విన్నపం. ఈ యొక్క దర్శనానికి ఇప్పుడే వచ్చాము, మేము వెళ్తున్నాము లోపలికి. ఒకసారి వెళ్ళేసి వచ్చినాక ఎట్లా అనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే వైకుంఠ ఏకాదశి నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ విధంగా వైకుంఠ ఏకాదశి తరపు నుంచి వెళ్తాము. అదేవిధంగా ప్రతి నెల తిరుపతి కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే మాకు మంచి ఆరోగ్యాలతో ఉండడం కల్పించడం కోసం ఇది జరుగుతుంది కాబట్టి స్వామివారి ఆశీస్సులు మా ముంగట ఉంటాయి. ఇక ముందు కూడా చాలా అద్భుతంగా మాకు చేస్తారనే ఉద్దేశంతో మేము ప్రతి నెల ఇప్పుడు స్వామివారి గురించి చెప్తారు, నిత్య కళ్యాణం అని, చెక్కుంట అపందం అని, ఇలాంటివి కొన్ని మాకు సెంటిమెంట్ ప్రకారం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో మేము చాలా మాకు ప్రతి నెల మేము మా గురువు గారు అయినటువంటి వసంత్ కుమార్ గారితో ప్రతి నెల మేము తిరుపతి మరియు ఇక్కడ టీటీ గాడి వెళ్ళడం జరుగుతుంది. మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము ముందడికి వచ్చి ఇంకా ప్రోత్సాహంగా ఉండడం జరుగుతుంది. మన వైకుంఠ ఏకాదశి సంవత్సరాల్లో చాలాసార్లు వస్తుంది, కానీ వెంకటేశ్వర స్వామిగా పోవాలి. వైకుంఠ ఏకాదశి దేవుని దగ్గర తలుపులు ఓపెన్ అవుతాయి, దేవుని దగ్గర మనకు దేవుడి దర్శనం దొరుకుతుంది. దానికోసం వైకుంఠ ఏకాదశి దేవుడు ఒక్కసారి కనిపిస్తాడు మనకు. అవతారాలు 10 అవతారాలు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి. 10 అవతారాలు ఉన్నాయి విష్ణు స్వామివి. దాంట్లో ఒక అవతారం కోసం మనం దేవునికి ప్రదక్షిణ చేసుకొని దేవుణ్ణి కలుస్తాం. దానికి వైకుంఠ ఏకాదశి. ఇక్కడైతే మాకు మంచిగానే అనిపించింది, చాలా బాగా దర్శనం అయ్యింది కూడా. ఇక్కడ ఏమీ గొడవలు ఏమి లేవు, మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది, చూడాలనిపించింది కూడా మాకు. ఇంక ఈ దేవుడిని చూడాలనుకుంటే ఇంక తిరుపతి వెళ్ళవసరం లేదు, ఇక్కడే మంచిగా దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. భక్తులందరికీ నమస్కారం అండి. చాలా బాగుందండి, డెకరేషన్ కానీ దేవుడి అలంకరణ కానీ చాలా అంటే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా క్లియర్గా చూపించారండి, ఇలా తోపేయడం లేదు. మనం తిరుపతికి పోతే నేను నెట్టేస్తారు, కానీ ఇక్కడైతే ఈరోజు వైకుంఠ ఏకాదశి అయినా ఇంత పబ్లిక్ ఉన్నా కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు, లైన్ బై లైన్.
ఒక క్యూ పద్ధతిలో పాటిస్తున్నారు. స్వామి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు. మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ టీటీడీ అందరికీ. థ్యాంక్ యూ. బాగున్నాయి. ఇదే మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేది. అంటే మీకు ఎలా అనిపించింది? చెప్పండి. చాలా బాగుంది. చాలా బాగుంది. డెకరేషన్ చాలా బాగుంది. ఇంకా భక్తుల గురించి చాలా ఎక్కువ రష్ కూడా ఉంది. 1 అవర్ పట్టింది దర్శనం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ప్రతిసారి లాగానే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. పోలీసులు కూడా చక్కగా చూస్తున్నారండి. చాలా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్తాం, దర్శనాలు మంచిగా అవుతున్నాయి. నేను జియగూడ పోయినా, చార్మినార్ పోయినా, బీర్బాన్బాగ్ పోయినా, ఇప్పుడు ఇది 4వది నాది గుడి. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అతి వైభవంగా మనకు దేవుడి సేవలు కానీ ఇక్కడ ఉన్న సేవకులు కానీ అతి వైభవంగా కార్యక్రమాలు జరుపుతున్నారు. భక్తులు ఎంతో కోటాది కోటి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న టెంపుల్ అధికారులకు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇక్కడ మన ఒక్క భక్తుల నుంచి ఎంతో సంతోషంగా హాయిగా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ దేవుడి దర్శనము హాయిగా చేసుకొని వెళ్తున్నారు. నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. మరి ఇలా ఏకాదశి కదా, దీని సందర్భంగా దర్శనం అనేది ఎట్లా జరిగింది? మరి బాగా జరిగింది మాకు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే, కానీ మాది అందరూ చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగా ఉన్నాయి. డెకరేషన్ బాగుంది. దేవుని దర్శనం బాగా చూపించారు. ఉర్దూలోని కాస్త ఎగ్జామ్షన్ కూడా చూపించారు మాకు. కొంచెం అటు వేరే దారి నుంచి పంపించారు. అమ్మమ్మ మీకు ఎట్లా అనిపించింది? అమ్మ ఆనందంగా ఉందయ్యా. సంతోషం. అంటే తిరుపతిలోనే అప్పుడు ఒక ద్వారం తెరుచుకుంటే అందరు చూస్తారు కదా, మరి ఇక్కడ సేమ్ తిరుపతిని తలపించినట్టు ఏమన్నా? మంచి మనసుతో చూడాలంటే మంచి మనసుతో ఉన్నదే వైకుంఠ ధామం. భక్తి, ప్రేమ, దయ, కరుణ, జాలి అన్ని కలిపినయే వైకుంఠ ధామం. వేరే ఏమీ లేదు కదా స్వామి. ఎదుటి మనిషి కూడా దైవంతో సమానం అన్నాడు కదా స్వామి. మానవ సేవయే మాధవ సేవ, అంతే కదా స్వామి. ఈరోజు ఇంత పర్వదినాన ఇంత ఉన్నారు అంటే గ్రేట్ స్వామి. చాలా బ్రహ్మానందం. నేను 3 రోజుల నుంచి ఇక్కడ సేవ కూడా చేస్తున్నా. 3 days నుంచి పొద్దున 7కి వచ్చి సాయంత్రం 7 వరకు ఇక్కడ సేవ చేస్తున్నా. దేవునికి ఒక చిన్న కథ కూడా ఉన్నదని, 6 నెలలు స్వామివారు నిద్రపోతే. అవును, 6 నెలలు మేము చూడాలి అందరినీ. అంటే ప్రపంచంలో ఉన్న తన బిడ్డలను చూడాలి అనేది ఆయన కోరికతోని 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పాలిస్తారు ప్రజలను, పక్షులను, గోవులను, జంతువు అన్నిటినీ, పశుపక్షాదులను, మానవ జాతి. అది స్వామి మెయిన్. స్వామి నమస్కారం. నమస్కారం అమ్మ. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా. స్వామి, అయితే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటిది మరి? ఇది మనకు ప్రతి సంవత్సరం జరిగే తొలి ఏకాదశి. అందరికీ వచ్చే పండుగలు పర్వదినం కనుక తొలి ఏకాదశి అందరికీ మనం చేసుకుంటాం. దీని ప్రత్యేకత చూస్తున్నారు కదా మీరు. తొలి ఏకాదశి అంటే అందరికీ పండుగ. దీని గురించి ప్రత్యేకత అంటే తొలి దర్శనాడు అందరూ ఉపవాసం ఉంటారు, అందరూ చేస్తారు. కాబట్టి దీని గురించి మనం చెప్పాలంటే చాలా ఉంది. మీరు చూడండి, అక్కడ జనాలు చూడండి, మనం ఉన్నా లేకున్నా చేసినా స్వామి సందర్శనం, స్వామి దర్శనం సర్వజ్ఞ మనకి చేసేది చాలా బాగుంది. అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే భక్తుల రద్దీ కూడా కొంచెం పెరిగినట్టే. చాలా పెరిగిందండి, చాలా పెరిగింది. భక్తి భావన అందరిలో ఆదర్శం కానీ స్వామివారికి కానీ చాలా భక్తి పెరిగింది. మన హిందూ సాంప్రదాయాన్ని బట్టి చాలా పెరిగింది. చూస్తున్న జన సందోహం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనకి చేసే విధానాన్ని బట్టి చాలా బాగుంటుంది. అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎప్పటి నుంచి పూజలు ప్రారంభమైంది? ఈరోజు 3 గంటల నుంచి ప్రారంభమైనాయి కదా. ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనాయండి. అమ్మవారికి, స్వామివారికి ఇవాళ శుక్రవారం స్వామివారికి అభిషేకం, సాయంత్రం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. చాలా రద్దీగా ఉంది. ఉదయం నుంచి మాకు ఇంత తిరగలేకుండా చాలా రద్దీగా ఉంది. భక్తి భావన అందరిలో పెరిగింది. మన హిందూ సాంప్రదాయం బట్టి వస్తున్నారు ఎంతోమంది. మన వాళ్ళు కాకుండా ఇతర వాళ్ళు కూడా వస్తున్నారు ఎక్కడి నుంచో. కానీ హైదరాబాద్ ఒక్కటే కాదండి, నాసిక్ నుంచి కూడా వస్తున్నారు మనకి ఈ పర్వదినం గురించి దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తున్నారు. సేమ్ ఇప్పుడు తిరుపతినే తలపించే విధంగా కూడా ఇప్పుడు మన హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గట్లనే ఉన్నది. భక్తులు కూడా సేమ్ అదే విధంగా వస్తున్నారు. చాలా విధంగా ఉందండి.
తిరుపతి దర్శనంలో అక్కడ చాలా బాగుంది. మీరు అక్కడికి వెళ్ళండి, లోపల చూడండి, సందర్శనం చేయండి, చాలా బాగుంటుంది. తిరుపతిని తలమించేది ఉంటుంది, ఇక మాకు తీరిక లేకుండా ఉంటుంది. ఇగనులా తిరుపతి దగ్గరనైతే ఎట్లా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులందరూ ఆ స్వామి యొక్క దర్శనంకి వెళ్తారో సేమ్ గట్లనే హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా గంతే రద్దీ ఉన్నది. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము భక్తుల రద్దీ కానీ భక్తులకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో సవలతులు కూడా మంచిగా కట్టుదిట్టమైన పద్ధతులు చేసిర్రు. అదేవిధంగా బయట చూసుకుంటే లైన్లు అయితే క్రమశిక్షణగా భక్తులందరూ ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి ఆందోళనలు లేకుండా మంచి ప్రశాంతమైన మనసుతోటైతే దేవుణ్ణి అయితే దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో హరినామ స్మరణ చేసుకుంటా గోవింద గోవింద అని ప్రతి ఒక్క భక్తుల నోటి నుంచి వచ్చిన వాక్యం ఏంటంటే గోవింద గోవింద అని ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే స్వాములు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి స్వాములు భక్తులందరికీ ఆ యొక్క భగవంతుని యొక్క ప్రసాదాన్ని భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాన్ని భక్తులందరికీ అందజేయడం అయితే జరుగుతున్నది. స్వామి నమస్తే. స్వామి ఎట్లా అనిపిస్తుంది స్వామి మీకు? లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఉంది. తిరుపతి దేవస్థానంలో లాస్ట్ ఇయర్ కన్నా చాలా భక్తులు అయితే చాలా పెరిగారు ఈ సంవత్సరం. స్వామి భక్తులందరి కోసం ప్రసాదం అయితే ఇట్లా పెడుతున్నారు కదా. ఉదయం 3:20 స్టార్ట్ అయినటువంటి లైన్ ఇప్పటి వరకు కూడా ఇంకా కంటిన్యూగా నడుస్తుంది. చాలా ప్రసాదం ఇప్పటి వరకు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం మేము. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ప్రసాదం అనేది లోటు లేకుండా నడుస్తుంది. స్వామి దాదాపు ఎంతమంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందంటారు? మొత్తం కలిపితే మినిమం 80,000 వరకు అనుకుంటున్నాం మేము. 80,000 వరకు వస్తారని అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ 60,000 వచ్చిండ్రు, ఈసారి 80,000 దాటుతుందని అంచనా. చాలా బాగా అనిపించింది. పోలీసు వాళ్ళైనా సేవ చేస్తున్నారు, మీరైనా ఫోటోలు తీసేవాళ్ళు సాయం చేస్తున్నారు, ఇటువంటి బాబులు కూడా సాయం చేస్తున్నారు. చాలా సంతోషం. కొంచెం బాలాజీ దగ్గర పోలీసు వాళ్ళు సీనియర్ సిటిజన్ని పిలుస్తలేరు. ఇక్కడ లిబర్టీ ఎవ్రీ ఇయర్ వస్తాం. అయితే ఇంకొక ఆయనకు కూడా అసలు కాలు బాగలేదు. ఈవెన్ దో ఆయన కూడా కొట్లాడితే కూడా మమ్మల్ని 1 అవర్ ఎండలో పెట్టారు. ఎవరో అక్కడ ఉన్నారు, అక్కడ ఎవరిని పంపించలేదు. సీనియర్ సిటిజన్ని ఇంత ముసలాలను కూడా పంపించలేదు. అసలు కొంచెం ర్యాష్గా మాట్లాడకుండా సీనియర్ సిటిజన్స్తోని మంచిగా ఉండేటట్టుగా చెప్పండి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.